అవి కూల్చిన ఇంకో బిల్డింగులు కట్టి ఒప్పుకుంటారు ఎవరైనా? బిల్డింగులు కట్టి ఒప్పుకుంటారు, కానీ కూల్చడం ఏంది? హైదరాబాద్ ఉంటే వాళ్ళని రోడ్ల మీద వేస్తున్నాడు. రూపాయి కష్టపడి వాళ్ళు ఎంతగానో సంపాదించుకుంటే గాంధీ తాత చెప్పిన రేవంత్ రెడ్డి అన్నకి వచ్చి దేనికి నిన్నమన్న అదేందో క్రికెట్ అయింది, బాలిది అయిందో పెట్టిండు చూడు. దేనికి అన్ని వేల కోట్లు పెట్టే బదులు హైదరాబాద్ రోడ్లు ఉన్నాయా చక్కగా? పింఛన్లు ఇచ్చిండా ఇప్పటి వరకు? రైతు బంధు ఇస్తలేడు, రైతు బీమా అవడం జస్ట్ ఇస్తుండా? దేనికోసం ఇవన్నీ ఇన్ని వేల కోట్లు పెట్టి ఇప్పుడు గాంధీ తాత కట్టకపోతే ఏమవుతుంది? తోడగోసుకుంటా నేను మెడ కోసుకుంటా అని ఆయన కేసీఆర్ గారు అంబేద్కర్ది పెట్టినందుకు ఈయన నేను ఇది కూడా పెట్టి చూపిస్తా అంటుండు. ఆయన అయితే నీళ్ళైతే కూల్చలే కదా, ఆయన మంచిగా చేసిండు. నువ్వు కూల్చని కాడ పెట్టు, గవర్నమెంట్ స్థలాలు ఎన్నో ఉన్నాయి. కట్టిన బిల్డింగులు తీసుకొచ్చి నువ్వు కూల్చి నేను అభివృద్ధి చేస్తా, నేను నోటీసులు ఇస్తా అంటే ఎక్కడ పోతారు? మరి మీ ఇల్లు ఇంక అందరు వచ్చాడు ఉంటారు. అంటే నోటీసులు ఇచ్చాను ముందే, సో దాని వల్ల దేనికి ఇస్తావు? అది గవర్నమెంట్ స్థలమా? కాదు కదా, గవర్నమెంట్ స్థలం అయితే కాదు, గవర్నమెంట్ ఇచ్చింది అయితే కాదు. ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదించుకురు. వాళ్ళు కూల్చే హక్కు ఎవరిచ్చిరు? నువ్వు రాసివి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, కానీ కడుకునం తీసుకొచ్చి మొత్తం రోడ్ల మీద వేస్తాను, అది నాది ఇదే అభివృద్ధి, నేను ఇదే చేస్తా అంటే ఇక చిన్నపిల్ల కులం మతం మీద కూడా కొట్టి చంపిండు. ఇప్పటివరకు స్పందించిండా? పోయిండా? అది మైండ్ వరకు పోతలేదా? వాళ్ళు తెలంగాణలో లేరా? వాళ్ళు ఓట్లు వేయలేదా? ఏమన్నా పరిపాలన అసలు ఇన్ని రోజుల నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నేను మద్దతు ఇచ్చినా నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి లేదు. పోయి స్కూళ్ళలో చూడుకోండి, పిల్లలకు బట్టలు కూడా చక్కలేవు, బుక్కులు లేవు, తిండి సరిగ్గా పెట్టట్లేదు. దాంట్లో గురించి పోవచ్చు కదా, దాంట్లోకి ఇవ్వచ్చు కదా. రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది. పెట్టిన వాళ్ళు ఒక్కొక్క నెత్తులు పట్టుకుంటున్నారు. దాంట్లో గురించి ఆలోచించడం రావట్లేదు. ఈయనకి ఎంతసేపు ఉన్నా ఏడ కోట్లు వస్తాయా, ఏడ బిల్డింగులు కడదామా, ఏం అభివృద్ధి చేసిండి? ఏడ ఉంది ఈయన అభివృద్ధి? మరీ ఇంత దారుణంగా అసలు వాళ్ళు తిండి తినకుండా బయటకు నెట్టేసి గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు కూల్చాల్సిన పని ఏమొచ్చింది? ఇన్ని సంవత్సరాల నుంచి వేరే ప్రభుత్వం కూల్చలేదా? ఇంత దారుణంగా నాకు కూల్చడం. ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు నెత్తులు కొట్టుకొని ఏడుస్తున్నారు. ఒక ఏడుపు మంచిదా? ఎవరి నోరు ఎట్లాంటిదో తెలియదు. ముఖం చూడకుండా అసలు వాళ్ళు కొన్న సామాన్ మీద కూడా వాళ్ళకి హక్కు లేదంట. జిహెచ్ఎంపీ వాళ్ళని తీసుకుపోయి సీలింగ్ చేస్తారు, ఒక ఆడ పెడతారు, అప్పుడు తీసుకోండి అంటే స్థలాలన్నీ కూడా కబ్జా చేశారు. చాలా మంది కూడా అంటున్నారు కబ్జానే కదా. మరి అది కబ్జాని ఏం అభివృద్ధి చేస్తాను ఆయన కూలగొడుతుంది. ఇప్పుడు కబ్జా కాకపోతే ఇప్పుడు కోట్లలో పోతుందని చెప్పేసే కదా ఆయన చేసేది. ఏం అభివృద్ధి చేస్తాడు? ఆడ ఏం మొరగ పెడతారు? హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో వానలు పడితే మోరీలు మొత్తం నిండిపోతుంది. అది చేయొచ్చు కదా. డబల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు ఆయన కట్టించింది, ఈయన ఇయ్యలేదు. మరి దాంట్లో గురించి ఆలోచించవచ్చు కదా. జాబులు లేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, దాంట్లో గురించి ఆలోచించవచ్చు కదా. బీటెక్ చేసి హైటెక్లు చేసి ఆటెక్కులు చేసి ఇళ్ళలో వంతు రమ్మనాయనతో చీపురు దెబ్బలు తినుకుంటా ఇవ్వచ్చు కదా. మరి ఆ జాబులు ఇవ్వచ్చు కదా. ఓడొద్దు అంటుండు. చర్చిలు కూలగొట్టనీకే, మసీదులు కూలగొట్టనీకే, గుళ్ళు కూలగొట్టనీకే, చచ్చిపోయిన వాళ్ళ కాడికి ఓనీకే, దీనికి తప్ప దీని ఇదా రాజు అనేది? అంటే గుళ్ళు కూడా పగలగొట్టారు. ఎన్ని పోలేదు? మసీదులు కూలగొట్టలేదా? చర్చిలు కూలగొట్టలేదా? అన్ని చేస్తున్నారు కదా. ఇదేం పరిపాలన? రాజకీయం కాదు, రౌడీజం లాగా ఉంది. అరే 2 సంవత్సరాల నుంచి అంతకుముందుకు హైడ్రా అని చెప్పేసి చెరువు పక్కలు ఉన్నాయి మొత్తం కూలగొట్టిండు. అట్లా తిట్టించుకుండు. అరే కొంపలు కూలగొట్టడం ఏడ నేర్చుకున్నావు అయ్యా? ఇది అసలు నీది నాది ఒకటే ఊరని చెప్పుకోనికి కూడా సిగ్గు అనిపిస్తుంది. కొంపలు కూలగొట్టడం ఏంది? అంత తప్ప ఏం చేశారు? అంత పాపం ఏం చేశారు వాళ్ళు? అంటే నీ కోట్లు వేయడమా? ఇల్లు కట్టి నీ కాలు కట్టి నెత్తన పోసుకుంటారు. ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 50 ఏళ్ళ దాకా పరిపాలించేటట్టు ఉండాలి. ఎంఆర్ ఆఫీసులకు ఒక్కడైనా సిన్సియర్గా చేస్తున్నా? గవర్నమెంట్ టీచర్లు ఒకరన్నా నిజాయితీ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి రావట్లేదు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి అట్లాంటివి రావు. ఏడ మంచిగా ఉన్నాయా, ఏడ కబ్జా చేద్దామా, ఇది కాదు నువ్వు చేసేది. నువ్వు ఫస్ట్ ఒక రాజువని గుర్తుపెట్టుకో. అన్ని కోట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఏవి పెట్టినా ఏమి లాభం లేదు. అల్ల బసలేంది అంటే అరల మంచం అయిపోయినామా అన్నట్టు నీ కాడ పైసలే కట్టలేవా? మళ్ళీ ఇవన్నీ ఎట్లా చేస్తావు నువ్వు? నీ కాడ పైసలే లేవు అంటున్నావు, అవన్నీ ఎట్లా అభివృద్ధి చేస్తావు? గాంధీ తాత నీకు నిధులకు వచ్చి చెప్పినాడు, చిరంజీవికి చెప్పినట్టు. ఆయననన్నా మనశాంతిగా ఉంటాడా? లేని ఎంత లేదు. హైదరాబాద్ మొత్తం గొడవైనది. ఎన్ని స్థలాలు లేవు? ఆడ పెట్టుకో, నేను ఓడద్దు అంటున్నావు. ఈ పార్క్ ఎండిపోయింది, ఆ పార్క్ని అభివృద్ధి చేయొచ్చుగా. మరి ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఫ్లైఓవర్లు వేసిర్రు, ఆడ సగం చేసిండు, ఆయనతో చేసలేకపోయే.
మరి అవి అభివృద్ధి ఎవడొద్దు అంటాను నేను నేను పట్టిన కుందేలు ఎక్కువైపోయినాయి. ఆ గాంధీ బొమ్మ సైడ్ కూడా ఒక కాలువ ఏర్పాటు చేయొచ్చు, మూసీ నదికి కూడా ఒక విముక్తి రావచ్చు అనే లెక్కన ఆయన ప్రారంభించారని అంటున్నారు. దేనికి అది కూల్చడమా మరి అక్రమంగా కట్టిన ఏడ కట్టిన అక్రమ అంటే ఇప్పుడు మరి ఆ కుటుంబాలకి ఏడ ఇల్లు చూపిమాను ఇస్తున్నారు కదా, ఏది దేనికి అది 40 లక్షలు ఇస్తున్నారు. 40 లక్షలకు వస్తుందా ఇల్లు వస్తుందా ఫ్లాట్ వస్తుందా 40 లక్షలకి ఏడొస్తుంది కట్టమాను ఇప్పుడు మేము ఉండే మా ఏరియాలోనే రాదు 80 లక్షలు 90 లక్షలు కావాలి ఒక ఇల్లు కొనాలంటే మూసినా అది ఇన్ని రోజులు మూసుకపోయింది ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి అని వచ్చి తెరుస్తున్నాడు అవి తెరుస్తుందట ఓట్లు వేసింది కాదమ్మా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లోకి పంపిస్తాడు ప్రైవేట్ దానికి గవర్నమెంట్ దానికి తేరలేదా ఎవరు ఊరుకుంటారు చెప్పు నువ్వు పోతా ఉంటే నేను కూలగొడతా నేను చేసిందే కరెక్ట్ ఎవరు చేసింది కరెక్ట్ కాదు ఎందుకు అది కూలగొట్టి ఇప్పుడు కట్టకపోతే ఏమొరిగిపోతుంది పెళ్లి అయిపోతుంది అది దేనికి అది పెట్టేది దానికి కొద్ది దూరంలోనే పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాన్ని ఏం ఆపట్లేదు ఆపరు అది పెద్ద వాళ్ళు ఉంటే ఎందుకు ఆపుతారు ఊకుంటారా మొత్తం మూసి కాలువలోనే పెద్ద వాళ్ళు ఉంటే ఆపుతారా చిన్నోళ్ళు కాబట్టి ఏం చేయలేరు అని చెప్పేసి అట్లనే చేస్తాడు పెద్దోళ్ళకి ఆడుకోమని రాదు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పెద్ద అయ్యే కదా ఆయన ఉన్నది హై క్లాసులే కదా మరి అటంకలో పెద్ద చిరంజీవిదో నాగార్జునదో బాలకృష్ణదో ఇల్లు కూలగొట్టి పెట్టమన్నాడా కొండల మీద ఇప్పుడు కొండల మీద ఇల్లు కూలగొట్టుకొని కట్టిరు కదా మరి కొండల మీద కట్టే రైట్ ఉంది ఎవరికైనా మిలిటరీ వాళ్ళు కూడా కిందికి వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే మేము 50 ఎకరాలు ఇస్తాము దాన్ని కట్టుకోండి అని చెప్పేసి చెప్తే కూడా దాన్ని కట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు కట్టుకుంటారు ఇప్పుడు నీకు నచ్చని పిల్లని చేసుకో అంటే చేసుకుంటావా చెప్పు ఇప్పుడు నాకు నచ్చింది ఓ పిల్ల చేసుకోతా అమ్మే అంటే నువ్వు చేసుకుంటా నాకు నచ్చలే నేను చేసుకోను అంటావు ఎందుకంటే అది నీ ఇష్టం కాబట్టి నువ్వు ఏడవడతా నేను ఆడ జాగిస్తాను వాడు ఇల్లు కట్టుకో అంటే ఎందుకు కట్టుకుంటారు అంటే ఇది నా జీవితానికి సంబంధించి పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించి మరి ఇల్లు పెళ్లి చేసుకొని పెళ్ళి రోడ్ మీద వాళ్ళు పెట్టావు రేవంత్ రెడ్డికి సంబంధించింది కాదు కదా ఎందుకేదు ఆ జాగా రేవంత్ రెడ్డికి సంబంధించింది కాదు కదా జనాలకు సంబంధించి ఇప్పుడు కూల్చేది ఎవరు రేవంత్ రెడ్డి అదే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి ఎందుకు కూల్చాలి అని అడుగుతున్నాను కింది పెట్టుకో రేవంత్ రెడ్డి ఎందుకు కూల్చాలి అని అడుగుతున్నాను నేను అనేది అదే కదా ఎందుకు కూలుస్తున్నారు మరి దాన్ని తీసుకోవచ్చు కదా దీన్ని ఎందుకు తీసుకున్నారు నేను ఇంగ్లీష్ లోనే చెప్తలేను తమి నాకు తెలియవచ్చు నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు ఏనో జాగిస్తాడు అదేంటి నోటీసులు ఇచ్చిండు 40 లక్షలు ఇస్తారు అని చెప్తున్నావు కదా ఆ 40 లక్షలు ఏం చేసుకోనీకి ఇల్లు అట్లనే కట్టేయమను వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు మూసినా అది మొత్తం తేడా చేసుకొచ్చిందా కడుక్కొచ్చిందా సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉంటారు మరి ఇబ్బంది కాదా గవర్నమెంట్ వాడు అయితే పిల్లలు లేరా గవర్నమెంట్ ఇబ్బంది ఎందుకు ఉండదు అంటే వాడు ఏడవడతాడ నొక్కేసాడనా అందరు నొక్కేయారు కదా అందరు నానే హక్కు ఇవ్వట్లేదు అందరు ఎవరో ఒకరు సిన్సియర్గా ఉంటారు వాళ్ళైనా కష్టపడి సంపాదించుకుందే కదా జాబ్ చేయకుండా ఊతేనే రేవంత్ రెడ్డి అన్న ఇంట్లో కూర్చుంటే ఇచ్చిండా పింఛన్లు ఇచ్చిండా లేకపోతే వాళ్ళ జీతాలు ఒక రోజు పోకపోతే లేకపోతే నెల మొత్తం పోకపోతే ఇచ్చిండు ఆయన ఈ విగ్రహాలు పెడతాం ఇవన్నీ అలవాటు చేసింది కేసీఆర్ అయ్యే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు మరి దాని గురించి ఏమంటారు కేసీఆర్ మరి ఏడగుల కొట్టిండు నీళ్ళు గుల కొట్టిండు చెప్పు ఏడగుల కొట్టిండు చెప్పు చూపియమాను ఇప్పుడు ఆయన రోడ్డు మీద పెట్టిండు కరెక్ట్ గానే పెట్టిండు కదా కాదు ఆగండి సాట్ల తోడు వచ్చి కుక్కలు వీక్లు అన్నట్టు మీరేంది వీక్లు అన్నట్టు రాగు